హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. కార్తీక మాసం యాజ్ యూజువల్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే చక్కగా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సన్ రైజ్ కన్నా ముందే మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చి మా అమ్మాయికి లంచ్ ప్రిపేర్ చేస్తూ నా కోసం అయితే ధనియా వాటర్ రెడీ చేసుకున్నాను. మా వారు కూడా లేచారు, ఫ్రెష్ అవుతున్నారు. ఇంక ధనియా వాటర్ తాగేసి అలా ఒకసారి ధనియా వాటర్ తాగుతూనే నేను బయటికి వెళ్ళాను. బయట వెదర్ ఎలా ఉందో చూద్దామని. ఈ పాటికే మా పాపకి లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసాను, అవుతూ ఉంది కదా. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. బయట పొల్యూషన్ చూసారా ఎలా ఉందో. నిన్న వీడియోలో చెప్పినట్టుగానే AQI ఫుల్ డ్రాప్ అయిపోయింది. అసలు బాగాలేదు, వెదర్ అస్సలు బాగాలేదు. బయటికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. మెటీరియల్ ఏమేమి పెట్టుకుంటున్నావు తల్లి? మెటీరియల్ ఇది మోడలింగ్ క్లే. ఓకే, కాదు, ఏం చేస్తున్నారో తెలుసా? నో తెలుసు. ఓకే సరే, ఫాస్ట్గా పెట్టేసుకో. క్లే, కార్డ్బోర్డ్స్, బ్లాక్ స్కెచ్ పౌచ్ అండ్ ఫెవికాల్. ఓకే సరే, ఓకే ప్యాక్ చేసేసుకో క్విక్లీ. అలా ఉంటుంది మా అమ్మాయి అల్లరి. వెళ్ళే ముందు ఫైనల్గా మెటీరియల్ అంతా పెట్టుకుంది. సో ఏం చేసి వస్తుంది ఏంటి అనేది చూసేద్దాం. అండ్ ఇక్కడ మా వారి లంచ్ బాక్స్ కూడా అన్నీ రెడీ చేశాను. రెసిపీస్ ఏం రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే వెరీ బేసిక్ రెసిపీస్ చేశాను ఈరోజు. మా వారి కోసం అయితే చపాతీ, అంటే నా కోసం కూడా అనుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆలు పాలక్ ఫ్రై చేశాను. కుకుంబర్ రైతా అయితే చేశాను. ఈ చలిలో అసలు మంచిగా పరాటాస్ వేడిగా తింటుంటే భలే అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు డిన్నర్లో మోస్ట్లీ చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్లో తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. వేడిగా భలే ఉంటాయి. మంచిగా పన్నీర్ శాండ్విచ్ లాంటివి, పన్నీర్ పరాటా, ఆలు పరాటా, గోబీ, మూలి ఇలాంటివి మా వాళ్ళు తినర్లేండి, నాకైతే ఇష్టమే. ఇంకలా నేను ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఆయన కూడా రెడీ అయిపోతున్నారు. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావా అండ్ పపాయ అనమాట. సో జావ కూడా పోసేసి మా వారు బాటిల్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు కదా. మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయిపోతారు కాబట్టి ఆఫీస్కి వెళ్ళగానే జావ తాగేసి ఫ్రూట్ అయితే తినేస్తారు. ఫ్రూట్ కూడా కట్ చేసి నీట్గా ప్యాక్ చేశాను. లంచ్ బాక్స్ రెడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ, అన్నీ రెడీ. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి హాల్లో రెడీగా పెట్టేశానంటే ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ నుంచి నార్మల్ మార్నింగ్ రొటీనే. కిచెన్ క్లీన్ చేసుకోవడం, బట్టలు, నా వీడియో పనులు అవన్నీ అయితే నడుస్తూ ఉంటాయి. ఇంక ఇదైతే మా అమ్మాయి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో, ఈరోజు వెడ్నెస్డే కాబట్టి వెడ్నెస్డే రోజు నేను కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేస్తాను, షూ ర్యాక్ సర్దుకుంటాను. ఇలా నాకంటూ ఒక క్లీనింగ్ స్కెడ్యూల్ ఉంది. మీరు అలా క్లీనింగ్ స్కెడ్యూల్ ఫాలో అవుతారా? రోజు ఏదో ఒక ఏరియా అలా కనిపించినట్టు ర్యాండమ్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారా అనేది నాతో షేర్ చేసుకోండి. నేను క్లీనింగ్ స్కెడ్యూల్ ఎలా ఫాలో అవుతాను, వీక్లీ అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ ఇంటిని ఎలా డస్ట్ ఫ్రీగా నీట్గా మెయింటైన్ చేస్తాను అని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఒకసారి చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. పర్టికులర్గా బిగినర్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్గా కనపడిన ప్లేస్ అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అన్ని ఏరియాస్ కవర్ చేయలేం. అలా కాకుండా ఇలా ఒక మంచి స్కెడ్యూల్ పెట్టేసుకున్నామంటే డే వైజ్ ఈరోజు ఈ డే అని వీక్లో ఇల్లు మొత్తం కవర్ చేసేయచ్చు చక్కగా. అన్ని ఏరియాస్ నీట్ అండ్ టైడీగా ఉంటాయి. సో వెడ్నెస్డే కిచెన్ కాబట్టి నేనైతే కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేస్తున్నాను. వీటికి నేను పెద్దగా ఏం యూస్ చేయను. మరీ ఎక్కువ మెస్ అవ్వలేదు అనిపిస్తే కాలిన్తో క్లీన్ చేసేస్తాను. లేదు కొంచెం గ్రీజీగా ఉన్నాయి,
కొంచెం చూస్తున్నారు కదా మావి లైట్ కలర్ క్యాబినెట్స్ కాబట్టి కొంచెం డర్టీగా అయినాయి అని నాకు ఎక్కడన్నా అనిపిస్తే అప్పుడు నేను నా హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది, దాంతో క్లీన్ చేసేసుకుంటాను. ఇది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో నేను ఆల్రెడీ చేశానని మెన్షన్ చేసిన వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంకా ఫస్ట్ పైనవి చేస్తాను. పైనవన్నీ గ్రాసరీ పెట్టుకునే క్యాబినెట్స్ అనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి యుటెన్సిల్స్ స్టోరేజ్ క్యాబినెట్స్ ఇవైతే ఇంకా వీటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి. పైన అయితే నేను ఆ స్టిక్కరింగ్ క్యాబినెట్స్కి ఏం రాలేదు, నేనే వేసుకున్నాను. కిచెన్లో లుక్ బాగుంటుందని. కిందవి ప్లెయిన్ ఉన్నాయి చూసారా, అలానే పైన కూడా ప్లెయిన్ ఉండేవి. అండ్ ఎంత లైట్ కలరో చూసారు కదా, ఒక చిన్న మరకబడినా సరే అదొక పెద్ద మార్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి టైం టు టైం క్లీనింగ్ అనేది చాలా అవసరం. అది మరకలు ఉన్నట్టు కనిపించినా కనపడకపోయినా పక్కన పెట్టేస్తే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం హైజీన్గా ఉండడానికి ఎప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటేనే మంచిదని నా ఉద్దేశం. క్లీనింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ పని చేయడానికి మీ మోటివేషన్ ఏంటి అనేది నాతో చెప్పండి. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అలాంటివి పెట్టుకొని చేస్తూ ఉంటా, నార్మల్గా మ్యూజిక్ వింటూ చేస్తూ ఉంటా, లేకపోతే టీవీలో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, అలా చేస్తూ ఉంటా. అదే నా మోటివేషన్. అండ్ ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. చక్కగా లైట్ కలర్లో ఉండటం వల్ల క్లీన్ చేయగానే భలే షైన్ అవుతూ ఉంటాయి. సో నా నీట్ అండ్ హైజీన్ కిచెన్ అయితే రెడీ అయిపోయింది. కిచెన్ టైం టు టైం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడే మన కుకింగ్ అంతా అవుతూ ఉంటుంది కాబట్టి మన హెల్త్ అంతా మన కిచెన్ క్లీనింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా తర్వాత మా అమ్మాయిని క్రికెట్కి డ్రాప్ చేసేసి రావడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం అంతా అయిపోయింది. ఇంక ఇదైతే నేను ఈవినింగ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే ముందు అనమాట. షూ ర్యాక్ ముట్టుకొని అవన్నీ క్లీన్ చేసామంటే వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళడం, ఇంట్లో అవన్నీ ముట్టుకోవడం, మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడం ఇవన్నీ చేయను. అందుకే దీన్ని లాస్ట్లో అయితే పెట్టుకుంటాను. బయట ఉంటుంది కాబట్టి షూ ర్యాక్ ఆబ్వియస్లీ డస్ట్ ఎక్కువే పడుతుంది. నేను దీవాళీ డెకార్ తర్వాత దీనిపైన క్లాత్ అయితే వేయడం మర్చిపోయాను. ఇంకా అది అలా ఉండిపోవడం వల్ల ఓపెన్గా ఇంకా డస్ట్ పట్టేసింది. ఇంకా లోపల విషయానికి వస్తే అవసరాన్ని బట్టి తీసి అవన్నీ క్లీన్ చేస్తాను. ఆల్రెడీ ఆర్గనైజ్డ్గా ఉన్నవన్నీ నేనేం డిస్టర్బ్ చేయను, షీట్స్ వేసే పెట్టాను కాబట్టి. ఆ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో అది షీట్తో కవర్ చేయదు కాబట్టి అక్కడే డస్ట్ వస్తుంది. మనం బయట యూజ్ చేసిన శాండిల్స్ కానీ షూస్ కానీ పెడుతూ ఉంటాం కాబట్టి బేసిక్ డస్ట్ ఉంటుంది. ఆ డస్టింగ్ చేసేసి మా వారు కానీ మా అమ్మాయి కానీ ఆర్గనైజర్లో పెట్టకుండా వదిలేసినవి ఉంటాయి కదా, అవన్నీ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను. ఈ ఆర్గనైజర్స్ గురించి కూడా నేను కంప్లీట్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. చాలా యూస్ఫుల్ అండి. మామూలుగా అయితే 3 pairs పట్టే ప్లేస్లో 5 pairs ఈజీగా పెట్టుకోవచ్చు ఈ ఆర్గనైజర్స్ యూస్ చేసి. మనకి అసలు లైఫ్ని చాలా ఈజీ చేసేస్తాయి ఆర్గనైజర్స్ మీద. అన్నీ బాగుంటాయి అంటే 90% నా దృష్టిలో అయితే ఆల్మోస్ట్ అన్నీ యూస్ఫుల్గా బాగానే ఉంటాయి. దానివల్ల మనకి చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి థింగ్స్. ఎప్పుడు ఒక ఆర్గనైజర్లో పెట్టుకుంటే, ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు కిచెన్ ప్లాట్ఫామ్ మీదే తీసుకోండి, మీరు అన్నీ అలా లైన్లో పెట్టేస్తే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా ఒక 3 టైరో 2 టైరో ఏదో ఒకటి ఆర్గనైజర్ తీసుకొని అందులో పెడితే కిచెన్ లుక్ వేరే రకంగా ఉంటుంది. సో ఆర్గనైజర్స్ మన ఇంటిని నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కొన్ని ఏవో పిచ్చి పిచ్చి ఉంటాయి లేండి, అలాంటివి ఐడెంటిఫై చేసి అలాంటి ట్రాప్లో పడి అవి కొనేసుకోకుండా యూస్ఫుల్గా ఉండే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే పర్లేదు. ఇప్పుడు ఇవన్నీ 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఇవేం పాడవవు అంటిల్ అన్లెస్ మనం చాలా రఫ్గా యూస్ చేసి వాటిని విరక్కొట్టేస్తే తప్ప పద్ధతిగా వాడుకుంటే పాడవు. ఇంకా ఫైనల్గా క్లీనింగ్ అయిపోయింది, అన్నీ సర్దేశాను. పైన వేయడానికి క్లాత్స్ 2 సపరేట్గా పెడతాను, ఒకటి వాష్ చేస్తే ఇంకోటి అన్నట్టు. సో ఇప్పుడైతే 2 వాష్ చేసే ఉన్నాయి, ప్రజెంట్ వేయలేదు కాబట్టి. ఆ క్లాత్ తీసుకొచ్చి వేసేసి ఇక్కడ పెట్టే ప్లాంట్ అయితే పెట్టేశాను. ఇంతకుముందు 3 ప్లాంట్స్ ఉండేవి, ఎందుకో అసలు సర్వే అవ్వట్లేదు. మనీ ప్లాంటే కొంచెం అటు ఇటుగా బాగుంటుందని ఇంకా అదే పెట్టేసి కొంచెం వాటర్ కూడా పోసేసాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. మా అమ్మాయి అయితే క్రికెట్కి వెళ్ళేప్పుడే చెప్పెళ్ళింది. వచ్చేసరికి కార్న్ బాయిల్ చేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసి కావాలని చెప్పింది. ఏంటి కార్న్ మొన్న సండే మార్కెట్లో తీసుకొచ్చానులేండి, స్వీట్ కార్న్. అది నాకేమో కాల్చుకొని తినడం ఇష్టం, మ్యామ్కేమో బాయిల్ చేసి ఇవ్వాలట. సో ఇంకా బాయిల్ అయితే చేశాను, రెడీ చేశాను, వచ్చింది.
ఇంకా ఫ్రెష్ అవ్వట్లా ఆకలేస్తుందంట. సరే హ్యాండ్ వాష్ చేసుకొని రమ్మన్నా. ఫస్ట్ ఇది తినేసి తర్వాత ఫ్రెష్ అయిపోద్ది. ఇంకా డిన్నర్ ఏర్పాట్లు చూడాలి ఏం చేయాలో ఏంటో అని. హాయ్ తల్లి. హలో. హలో. నీ ఫేవరెట్ స్నాక్ ఈజ్ రెడీ. ఎస్. నువ్వు అడిగినట్టే. సో ఎంజాయ్ చేసేయి. ఓకే ఓకే. ఒకసారి పట్టుకున్నా. ఐ జస్ట్ మిక్స్ ఇట్ 1 సెకండ్. పట్టుకోలేదు. షీఈ్ మిక్సింగ్ ఇట్. ప్రొఫెషనల్. షీఈ్ వెరీ గుడ్ ప్రొఫెషనల్. మిక్స్. యూ క్యాన్ సీ ఇట్. అమ్మ తినేది. యమ్మీ యమ్మీ. యమ్మీ. ఎంజాయ్. సో ఇదండి నా వెడ్నెస్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడిచింది. వీడియో ఎలా అనిపించిందో నాతో చెప్పండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.